శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఉపనిషద్ దర్శనం వచన పఠనం. శుక్ల యజుర్వేద అంతర్గత ఉపనిషత్తులలో 18వది సాక్షాయనీయోపనిషత్. శ్లోకం: సాక్షాయని బ్రహ్మ విద్యా ఖాండాకార సుఖాకృతి యతి బృంద హృదయాగారం రామచంద్ర పదం భజే. మానవుల బంధమోక్షాలకి వారి మనస్సే కారణం. విషయాల మీద ఆసక్తి ఉన్న మనసు బంధానికి, విషయాల మీద విరక్తి కలిగి మనసు మోక్షానికి కారణమవుతోంది. సాధారణంగా జీవుల మనసు ఎప్పుడూ విషయ గోచరాల మీద ఆసక్తితో ఉంటుంది. అదే ఆసక్తి బ్రహ్మ మీద ఉంటే ఎవడు బంధాల నుంచి విముక్తుడు కాడు. సంసారం అంటే చిత్తమే కనుక దాన్ని బాగా ప్రయత్నించి శోధించాలి. దేని మీద ప్రాణికి చిత్తం ఉంటుందో ఆ ప్రాణి తన్మయుడవుతాడు. ఇదే సనాతనమైన ధర్మం, రహస్యం. వేదవేత్త కానివాడు పరమాత్మను గురించి మననం చెయ్యలేడు. అలాగే బ్రహ్మవేత్త కానివాడు పరమపదాన్ని పొందలేడు. విష్ణుక్రాంతమైన వాసుదేవుణ్ణి తెలుసుకున్న విప్రుడు తత్వాన్ని దర్శించి నిజమైన విప్రత్వాన్ని పొందుతాడు. నిజంగా శ్రోత్రియులైన వారు సనాతనుడైన పరబ్రహ్మని ఆశావహులై అధ్యయనం చేస్తారు. అలా చేసిన వాడు శాంతుడు, దాంతుడు, ఉపరతుడు, తితక్షవు, అనుచానుడు, సమానుడిగా ఉంటారు. ఏషణల్ని వదిలిపెట్టి రుణత్రయం లేనివాడై మౌనంగా ఉండే బ్రహ్మవేత్త ఎక్కడో ఒక చోట ఆశ్రమాన్ని నిర్మించుకుని ఉండాలి. అతడు సన్యాసిగా మారి పంచమాత్రల్ని యథావిధిగా ధరించాలి. పంచమాత్రలు అంటే 1 త్రిదండం, 2 ఉపవీతం, 3 వస్త్రం, 4 కౌపీనం అనగా గోచి, 5 పవిత్రమైన శక్యం. వీటిని యావజ్జీవితం ధరించాలి. ఈ 5 యతికి మాత్రలుగా చెప్పబడ్డాయి. ప్రాణం పోయే వరకు యతి వీటిని వదలకూడదు. యతి మరణించాక ఈ 5 మాత్రల్ని ఆయన శరీరంతో పాటే భూమిలో పాతి పెడతారు. విష్ణులింగం అనేది వ్యక్తం, అవ్యక్తం అని 2 విధాలుగా ఉంటుంది. యతి ఈ రెండింటినీ ధరించాలి. ఒకదాన్ని వదిలినా అతడు పతితుడవుతాడు. త్రిదండం అనేది వైష్ణవ లింగం. విప్రులకది ముక్తి సాధనం. అది సర్వధర్మాలకి నిర్వాణమని వేదానుశాసనం. సన్యాసులు 1 కుటీచకుడు, 2 బహుదకుడు, 3 హంసుడు, 4 పరమహంస అని 4 రకాలుగా చెప్పబడ్డాయి. వీరంతా విష్ణులింగాన్ని ధరించి శిఖాయజ్ఞోపవేతాలని కలిగి చిత్తశుద్ధులై ఆత్మతో తమ ఆత్మని పరబ్రహ్మగా భావిస్తారు. వారు పరిశుద్ధమైన చిద్రోపోపాన రతులై జపనియమవంతులై సుశీలురు, పుణ్యకీర్తి కలిగిన వారుగా ఉంటారు. ఆ విషయాన్నే ఈ వృక్కు చెబుతోంది. కుటీచక, బహూదక, హంస, పరమహంసలనేవారు వృత్తిభేదం కలిగిన వారు. వీరంతా విష్ణులింగాన్ని అనగా త్రిదండాన్ని బాహ్యంగా, అంతరంగా నిత్యం ధరిస్తారు. వారు పంచయజ్ఞాలు కలిగిన వారు, ఉపనిషత్తులు తెలిసిన వారు. వారంతా బ్రహ్మ విద్యా సంపన్నులై క్రియావంతులై వృక్షాన్నో వృక్షమూలాన్నో ఆశ్రయించి పుష్పాన్ని వదిలి అందులోని రసాన్నే అనుభవిస్తుంటారు. వారు నిత్యం విష్ణుక్రీడులై, విష్ణురతులై, విముక్తులై, విష్ణాత్మకులై చివరికి ఆ విష్ణువునే పొందుతారు. 3 సంధ్యల్లో యథాశక్తి స్నానం, తర్పణం, మార్జనం, ఉపస్థానం, పంచయజ్ఞాలు అనేవి ఆమరణాంతం ఆచరించాలి. 10 ఓంకారాలతో, 7 వ్యాహృతులతో, చతుష్పాత మంత్రంతో గాయత్రి జపాన్ని, యజ్ఞాన్ని 3 సంధ్యల్లో చేయాలి. యజ్ఞయాగాల్ని ఎల్లప్పుడూ చేయాలి. ఏకాగ్ర భక్తితో శ్రీహరి సేవ, గురుసేవ చేయాలి. అహింస, తపస్సు అనేవి మనోవాక్కాయ కర్మలతో చేసే యజ్ఞం. అలాగే నానా ఉపనిషత్తుల వ్యాఖ్యానమే స్వాధ్యాయ యజ్ఞం అని చెప్పబడుతుంది. సాధకుడు ఓం అంటూ అవ్యగ్రుడై తన ఆత్మని బ్రహ్మాగ్నిలో హోమం చేయటాన్ని జ్ఞానయజ్ఞం అంటారు. అది అన్ని యజ్ఞాల కన్నా ఉత్తమమైంది. జ్ఞానమే దండం, జ్ఞానమే శిఖ, జంజం, ఇలా సర్వం జ్ఞానమయంగా ఉన్నవాడిదే బ్రాహ్మణ్యం అని వేదానుశాసనం. ఓ సౌమ్యుడా, ఈ పరివ్రాజకులు అనేవారు ఎలా పుట్టారో అలానే ఉంటారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, డంబ, దర్ప, అసూయ, మమకార, అహంకారాలను జయించి మానావమానాల్ని, నిందాస్తుతుల్ని వదిలిపెట్టి తనని చేరుస్తున్నప్పటికీ కదలని ఒక చెట్టులాగా ఉండే విద్వాంసులే ఇహలోకంలో అమృతులవుతారు. బంధువుల్ని, పుత్రుల్ని ఒప్పించి ముందు వెనుక చూడకుండా ద్వంద్వ సహిష్ణుడై ప్రశాంత చిత్తంతో తూర్పు లేక ఉత్తర దిశగా వెళ్ళాలి. పాత్రని, దండాన్ని తీసుకెళ్ళి కేవలం శిఖను మాత్రమే ఉంచుకొని మిగిలినదంతా క్షౌరం చేయించుకోవాలి. ఉపవీతాన్ని ధరించి కేవలం ఉదరపోషణ కోసం మాత్రమే యాచితంగా కానీ అయాచితంగా కానీ లభించిన భిక్షని స్వీకరించాలి. భిక్ష కోసం మట్టి పాత్ర లేక సొరకాయ పాత్రను ఉపయోగించాలి.
పట్టు లేక గడ్డి బొంతను కప్పుకోవటానికి వినియోగించాలి. 2 నెలలకు ఒకసారి శిఖను ఉంచి తలపై భాగంలో మాత్రమే ముండనం చేయించుకోవాలి. ఉపస్థ చంకలు శిఖల్లో ఉండే కేశాలను తీయరాదు. యతి చాతుర్మాస్య వ్రతం చేస్తూ సుప్తుడై అంతరాత్మ పురుషులై లేచి గుడిలో గాని చెట్టు మొదల్లో గాని గుహలో గాని నివసించాలి. అతడు అసంగుడై శీలవంతుడై కట్టెలు లేని అగ్నిలాగా శాంతుడై ఎప్పుడూ ఉద్వేగం పడకూడదు. ఆత్మను గురించి తెలుసుకుంటే ఇక అతడు దేనికోసం బాధపడతాడు? కనుక పండితుడు ఆత్మను తెలుసుకొని బుద్ధిని నిలపాలి. ఎన్నో రకాల శబ్దాల్ని ధ్యానించకూడదు. ఎందుకంటే అది వాగ్వయం అవుతుంది. బ్రహ్మను గురించి తెలుసుకొని అతడు ఒక బాలుడిలాగా మెలగాలి. ఎవడి మనసులో కామాలన్నీ పోతాయో అప్పుడే ఆ మానవుడు అమృతుడవుతాడు, బ్రహ్మను పొందుతాడు. సన్యాసం స్వీకరించి ఎవడు ఆ ధర్మాన్ని విడిచిపెడతాడో వాడు బ్రహ్మజ్ఞుడవుతాడు. వీరజ్ఞుడు భ్రూణజ్ఞుడు మహాపాపి అవుతాడు. ఈ వైష్ణవీ నిష్టని నియమాల్ని ఎవడు విడిచిపెడతాడో వాడు దొంగ అవుతాడు. గురుతల్పగతుడు మిత్రద్రోహి కృతజ్ఞుడు సర్వలోక భ్రష్టుడు అవుతాడు. ఆ విషయాన్నే ఈ వృక్కు ద్వారా చెప్పబడుతుంది. లోకంలో దొంగ సురాపానం చేసినవాడు గురుతల్పగతుడు మిత్రద్రోహి లాంటి వారు పాప నిష్కృతి తరువాత శుద్ధులవుతారు. యతి అయినవాడు వ్యక్తం లేక అవ్యక్త విఘ్న లింగాన్ని అనగా త్రిదండాన్ని విడిచిపెడితే వాడికిక శుద్ధి లేదు. అంతర బాహ్య విష్ణులింగాల్ని వదిలి సన్యాసాశ్రమాన్ని సేవించినా సేవించకపోయినా అతడు అతి మూర్ఖుడై ప్రత్యాపత్తిని పొందుతాడు. అలాంటి వాడికి కోటి కల్పాలు గడిచినా తరించే మార్గం కనిపించదు. అన్ని ఆశ్రయాల్ని వదిలి యతి అయినవాడు మోక్షాశ్రమంలోనే చిరకాలం ఉండాలి. మోక్షాశ్రమం నుంచి భ్రష్టుడైన వాడికి గతి లేదు. సన్యాసాన్ని స్వీకరించి ఎవడు ఆ ధర్మాన్ని పాటించడో వాడు చెట్టెక్కి క్రింద పడిన వాడవుతాడని వేదానుశాసనం. సనాతనమైన ఆత్మధర్మమైన వైష్ణవీ నిష్టని పొంది దాన్ని దూషించకుండా ఎవడు ఉంటాడో వాడు వంశం కలిగినవాడవుతాడు. పుణ్యశ్లోకుడు లోకజ్ఞుడు వేదాంతజ్ఞుడు బ్రహ్మజ్ఞుడు సర్వజ్ఞుడు సర్వరాజు అవుతాడు. చివరికి పరబ్రహ్మని పొందుతాడు. అతడు తన పితృల్ని బంధువుల్ని మిత్రుల్ని సంసారం నుంచి తరింపజేస్తాడు. ఈ విషయం గురించి ఈ వృక్కు చెబుతుంది. ఏ కులంలో బ్రహ్మజ్ఞాని ఉంటాడో వాడు తన కులంలో ఉన్న 300 మందిని ఉద్ధరిస్తాడు. ధర్మబద్ధుడైన సన్యాసి తన పైన 30 మందిని తన వెనుక 30 మందిని తరువాత రాబోయే 30 మందిని తరింపజేస్తాడు అని శృతి. ప్రాణం పోయే సమయంలోనైనా ఎవడు సన్యస్తం మయ అని అంటాడో అలాంటి వాడు కూడా తన పితరుల్ని తరింపజేస్తాడు. ఇది వేదానుశాసనం. ఈ సనాతనమైన ఆత్మధర్మస్థమైన వైష్ణవీ నిష్టని అందరికీ చెప్పకూడదు. అనుచానుడు కానివాడికి ఆత్మవేత్త కానివాడికి విరాగతుడు కానివాడికి విశుద్ధుడు కానివాడికి ఉపపన్నుడు కానివాడికి అప్రయత మనుష్కుడికి చెప్పకూడదు. ఈ విషయం గురించే ఈ వృక్కు చెప్పబడింది. ఒకనాడు విద్య బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి ఇలా అందట: ఓ విప్ర, నన్ను రక్షించు. నేను నీ వంశంలోనే ఉంటాను. నన్ను అసూయపరుడికి రుజువు కానివాడికి షటుడికి చెప్పకు. నేను వీర్యాన్ని కలిగి ఉంటాను. విద్యాశ్రుతుడు అప్రమత్తుడు మేధావి బ్రహ్మచారి అయిన వాడిని బాగా పరీక్షించి వైష్ణవీ నిష్టని బోధించాలి. ఆ నిష్టని ఉపదేశం పొందినవాడు మనసా వాచ కర్మణ గురువుని ఆశ్రయించాలి. గురువుకి భోజనం పెట్టకపోతే తాను చదివిందంతా అతడు అనుభవించలేడు. గురువే శిష్యుడికి పరమధర్మం. గురువే పరాగతి. ఒక అక్షరాన్ని ఉపదేశం చేసినా గురువుని ఎవడు అభినందించడో వాడి చదువు తపస్సు జ్ఞానం అన్నీ పచ్చికుండలోని నీళ్లులాగా కారిపోతాయి. ఎవరికి దేవుడి మీద ఉన్నట్టే గురువు మీద కూడా భక్తి ఉంటుందో ఆ పండితుడే పరబ్రహ్మని పొందుతాడు. ఇది వేదానుశాసనం. శుక్ల యజుర్వేద అంతర్గత ఉపనిషత్తులలో 18వ అయిన శాట్యాయని ఉపనిషత్తు సమాప్తం. స్వస్తి. జై శ్రీరామ్.